నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, పోలింగ్ అయిపోయి కూడా 10 రోజులు కావస్తోంది. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో భేటీ అయిన తర్వాత 151 కంటే ఎక్కువ వస్తాయి, 22 ఎంపీల కంటే ఎక్కువ వస్తాయి, గతంలో కంటే మరింత అద్భుత విజయం మనం నమోదు చేయబోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ధీమాగా చెప్పి ఆయన లండన్ వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా 125కి తక్కువ కాకుండా మనం గెలుస్తామని చెప్పి చాలా సందర్భాల్లో ఆ పార్టీ వాళ్ళు కూడా లండన్ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు కూడా తిరిగి వచ్చే కదండి రాష్ట్రం అంతా. అవును, చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు. ప్రజల మూడ్ మీకు బాగా అర్థమవుతుంది. సో మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మూడ్ని అర్థం చేసుకుంటుంటే చాలా కష్టతరమైపోతుంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో వాళ్ళు పొలిటీషియన్స్ కంటే తెలుగు వాళ్ళు అయిపోయారు. ఒక్కొక్క ఇన్వెస్టర్కి కరెక్ట్ సమాచారం తెలుసుకోవడానికి తాడి దిగిపోతుంది ఒక్కొక్కరికి. అలాంటి పరిస్థితి ఉంది. అందుకని అది సర్వేలు మనం చెప్పకూడదు కాబట్టి ఇక్కడ పక్కన పెడదాం. మన అంచనాల గురించి మీరు అడిగారు, అంచనాలు చెప్తాను. మనం ఇక్కడ మాట్లాడుకుని సరిగ్గా 20 రోజుల క్రితం మాట్లాడుకున్నాం, 20 రోజుల క్రితం. నేను ఏం ఫిగర్ చెప్పాను? 100 to 105, 70 to 75 బిఫోర్ 1 month బ్యాక్, బిఫోర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ మేనిఫెస్టో, జగన్ గారు మేనిఫెస్టో వచ్చింది కంపారిజన్. ఇవాళ కూడా నేను ఆ రోజున్న స్టాండ్ ఏదైతే ఉన్నదో దానికి కట్టుబడి ఉన్నాను. 100 నుంచి 105 స్థానాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం గబుక్కుని వెళ్ళిపోయి తీసుకుని సర్వేస్లో ఒక కాన్స్టిట్యున్సీకి 10,000 మంది శాంపుల్ సర్వే చేసేంత పరిస్థితి జరగలేదండి ఎవరికి. శాంపుల్ సర్వేలు మనం చెప్పకూడదు కానీ అంచనా వేసే పరిస్థితి కూడా లేదు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఎక్సెప్ట్ రూరల్ ప్రాంతంలో మహిళలు ఎన్మాస్గా 70% వేసారని అది ఒక్కటి తనకు తప్ప 15 అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా 15 టేక్ నెంబర్ ఒక్కొక్కటి రాసుకోండి మీరు కావాలి. ఎన్ని 15 అంశాలు కాదు సార్. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు కదా, అది జనాలకి బాగా వెళ్ళింది, లోపలికి వెళ్ళిందా? ఖచ్చితంగా ఆ 5-6 జిల్లాల్లో ప్రభావం బలీయంగా పడింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు వాళ్ళు 2%, 40-50 లక్షలు అంటున్నారు, ఆయన నమ్మొద్దు కానండి. 2% ఇస్ వెరీ ఎక్కువ అని అర్థం. అంటే ఆ 2%నే 2014 ఎన్నికలు మార్చేసి ఆ 2% అన్ని ఓట్లు ఒకరికి వస్తాయని చెప్పాం కానీ మెజారిటీ ఓట్లు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళి అది వోకల్ సెక్షన్స్ కనపడని సామాన్య సెక్షన్స్ వైకాపా కూడా పడతాయి. అందుకని ఆ లెక్కను చూస్తే మీకు 90% ఆడ వేసారనుకుంటారు. 60-70% పైన వచ్చిన వాళ్ళు అధికార పక్షానికి వ్యతిరేకంగా చేయటం కాకుండా ఇన్ఫ్లుయెన్షియర్స్గా ఉన్నారు వాళ్ళు. సరే, ఈ రెండు కనుక తీసుకుంటే నా అభిప్రాయం ప్రకారం మేనిఫెస్టో కూడా గేమ్ చేంజర్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా మేనిఫెస్టోని అప్పుడు కంపేర్ చేసుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఇస్తానంటే 250 రూపాయలు అంటే ప్రాక్టికల్ అని అనుకోవచ్చు. ఈయనేమో మనకు గెలవంగానే 4,000 ఇస్తాను. 4,000 కాదు, 7,000 మొదటి నెల. పాత బాకీలు కూడా నేను పెంచేసి ఇస్తాను, అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. అలాగే దివ్యాంగులకి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 9,000 ఇస్తున్నారు మొదటి నెల. తర్వాత నుంచి 6,000, 18,000 బ్యాస్ బండ ఫ్రీ, 3 బండ్ల ఫ్రీ, 4 బండ్ల స్థానిక ఎమ్మెల్యే కూడా ఫ్రీగా ఇస్తాడు. నేను ఇస్తాను 1 బండ ఫ్రీ అన్నాడు. అంటే సంవత్సరానికి సరిపడే గ్యాస్ బండ్ సామాన్లు అందరూ వేరువేరుగా ఉంటాయి. ఫ్రీ గ్యాస్ అంటే ఫ్రీ అనమాట. గ్యాస్ బండ్ ఫ్రీ, బస్సులు ఫ్రీ లేడీస్కి. మొత్తం ఎక్కడన్నా అనుకుంటున్నారు కానీ జిల్లా స్థాయిలో ఫ్రీ, ఏ బస్సు ఎక్కినా ఎక్కుతూ ఉంటారు. అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకు పాకెట్ మరి మిగతా కండిషన్స్ నాట్ అప్లై అని చెప్పలేదు దాంట్లో. తర్వాత అంటారు అది కూడా కాకుండా ప్రతి నిరుద్యోగికి 2,000-3,000 రూపాయలు ఫ్రీ, పనే తీసుకోవట్లేదు వాలంటీర్ లాగా. పైగా వాలంటీర్లకు ₹1 పెన్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. 100% పెంచేశారు. 10,000 ఇస్తాడు. 100% పెంచడం అనేది చెప్తున్నాను. ఇవన్నీ కూడా అందుకని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇంకా మిగతాన్ని లెక్కేసుకుంటే 50 ఏళ్ళకే పెన్షన్లు, SST BC మహిళలు వాళ్ళే దాదాపు 70% ఉన్నారు. అందువల్ల ఇవన్నీ పెన్షన్ దాదాపు 70,000 కోట్ల 1,00,000 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది. ఈ 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇస్తారంటే నేను పాత అవినీతిని ఖండించి సంపద సృష్టించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దీంట్లో భారతీయ జనతా పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. దాంట్లో మేము ఉన్నామని పోసుకోలు కబుర్లు చెప్పొచ్చు కానండి. దాంట్లో ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, జీవీఎల్ నరసింహరావు గారు దానికి హామీ మేమేలా చేస్తాం, అది రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటాం మేమన్నాం. మేము ఒరిజినల్ మేనిఫెస్టో ఏమో రాష్ట్రాల కన్నా తప్పు బోగస్ మాటలు. వాళ్ళు మహారాష్ట్రకి సెపరేట్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేనిఫెస్టో కూడా ఇచ్చిన సంఘటన ఉన్నాయి. జనాల చెవిలో క్యాబేజీ పూలు తీసుకొచ్చి గుజరాత్ నుంచి పెడుతున్నారు వాళ్ళు. ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తారంటే అంత దుర్మార్గంగా ప్రయత్నిస్తారు. ఓకే. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం మొత్తం ఓవరాల్ పొజిషన్ చూసుకుంటే
ఉత్తర భారతీయ జనతా పార్టీ దీంట్లో కలిసిన తర్వాత ఓకే 125 130 సీట్లు రావాల్సింది బిఫోర్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేనిఫెస్టో 90 నుంచి 100 స్థానాలు 105 స్థానాలు పడిపోయిందండి కూటమి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గడానికి ఛాన్స్ ఉంది, ఎందుకని గట్టిగా పోట్లు ఎప్పుడు మహిళల ఓట్లు కనుక రూరల్లో పడితే. కానీ ఎలక్షన్ అయిన నేపథ్యంలో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఓవర్కమ్ చాలా ముందుకు తీసుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో బ్యాంక్రప్సీ అంటే ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ భావ దారిద్ర్యం ఒకటి వచ్చినట్టుంది. ఎందుకంటే గట్టిగా మాట్లాడే ప్రభావవంతమైన నాయకుడు ముందు కనపట్టలేదు. ఉన్నారు నిజంగా, నాగార్జున గారు వాళ్ళు అందరూ మాట్లాడే ఉన్నారు, ఎందుకు బయటకు రావట్లేదు. సంబరాల రాంబాబు గారు ఎన్నికల్లో మునిగిపోయి ఉన్నారు. పేరు నాన్నయ్య గారు చాలా చక్కగా మాట్లాడతారు, ఆర్టికులేట్ చేయగలుగుతారు వ్యంగ్యంతో సహా, కానీ ఆయన వాళ్ళ అబ్బాయి ఎలక్షన్లో మిగిలిపోయి ఉన్నారు ఈ పాయింట్స్ మీద. అలాగే శ్రీమతి రోజా గారు ఆవిడ పార్టీ వాళ్ళని తిట్టుకుంటుందోనే పాయింట్ అవుట్ చేసుకుంటే ఆవిడ ఉండిపోయారు. మిగతా వాళ్ళు మాట్లాడే సందర్భాలు మీరు చూశారు. ఈ కొడాల నాని గారు ఆయన ఎలక్షన్లో మునుగుతారో వెళ్తారో తెలియదు, ఆయన పరిస్థితులు ఆయన ఉన్నారు. కనీసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఉందో అక్షరం మార్చకుండా అప్పుడు ఎందుకే చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పామని అడిగేవాడు వైకాపాలో లేడు. సజ్జల గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ఏం చెప్పారండి, ఊరుకోండి మీరు ఏదో చెప్పడం, ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారు గట్టిగా. ఓకే, ఇవాళ ప్రజలకు వెళ్ళింది అసలు అప్పుడప్పుడు కాదండి, ప్రజలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక బ్లండర్, లైఫ్ లో బ్లండర్ ఆయన చేసింది. ఆయన బొమ్మ వేసుకుంటాం పాస్ పుస్తకాల మీద, ఆయన భూ యజమాని పత్రం మీద, భూ టైటిల్ ల్యాండ్ దాని మీద సర్వే ఓటు చేశారు. అంత కష్టం ఎవరో ఎందుకు అని ఎవరు అడిగితే ఏమన్నా ఎవరో పెట్టమన్నారు మంచిదే కదా ఊరినే అన్నాను అన్నాడు. తప్పండి, బ్లండర్ అది. అది బాగా ఎలక్షన్లో లాస్ట్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ చాణక్య నీతి కానీ గేమ్ కానీ ఫైనల్ గేమ్ చేంజర్, మొత్తం ఆ పార్టీని ఎక్కడానికి గేమ్ చేంజర్ తగ్గితే లాస్ట్లో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్లస్ కూటమి నెగ్గటానికి ఈ రెండు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారానికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు 90 నుంచి 100 స్థానాలు అన్నారు బిఫోర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు ఎంత పెరిగిందంటారు ఈ టైటిల్ ప్రభావం? ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల 20 నుంచి నాట్ ఓన్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్ని జిల్లాలలో కాకపోవచ్చు, ఇది రాయలసీమ జిల్లాలో మేజర్ ఎఫెక్ట్ వస్తుందని అనుకున్నారు. కానీ అనుకోని అతిథి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలో లేచి 20 సీట్లు వచ్చాయని బాగా డౌన్ సైడ్ పడి కడపలో కూడా 5 సీట్లు పోతాయన్నారు. కడప ఎంత టైప్ ఫైట్ ఇచ్చారండి, మీరు రాసుకోండి. వాళ్ళు 40% ఓట్లు కనీసం తగ్గట్లేదు, నెగ్గిన ఆశ్చర్యపోవద్దు. మాధవరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు మిస్సెస్ అండి. ఇవాళ అలాంటిది కమలాపూర్, రాజంపేట ఫైట్ ఇచ్చిందండి. మైదుకూరు, పొద్దుటూరు, కడప 5 సీట్లు నెగ్గే పరిస్థితికి వచ్చింది అనుకున్న కడప నుంచి. అలాగే అనంతపురంలో దాదాపు, చిత్తూరు జిల్లా అయితే మ్యాక్సిమం అనుకున్నది, కర్నూలు జిల్లాలో అనుకోండి ఒక 7 సీట్లు. మోడీ గారు అనుకోని అతిథిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడైతే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారో అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, ఎస్సీస్ కానీ, లేదా ముస్లిం మైనారిటీస్ 90% ముస్లిం మైనారిటీస్ 90% వెళ్ళిపోయారు. దీనివల్ల అక్కడ రాయలసీమలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు సస్టైన్ అయ్యే కెపాసిటీ వచ్చింది. ఓకే, మోడీ గారు ఎంత ఇంకోసారి వస్తే రావద్దురా బాబు అనుకున్నారంటే వీళ్ళు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నమ్మక ద్రోహం నియమించడం చేసింది మోడీ గారు. సర్వం నాశనం చేసేసారు. బడ్జెట్లో రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 కూడా ఇవ్వకుండా బానిసల పోటీ ఇవాళ జరిగింది. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అని చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో బానిసల పోటీ జరిగింది. గ్లాడియేటర్ సినిమా చూసారా మీరు? దాంట్లో బానిసల పోటీ జరుగుతుంది. చక్రవర్తి గారు ఓడిపోయిన నెగ్గినాడు వచ్చి కాళ్ళు ముద్దాడాలి. ఢిల్లీ చక్రవర్తుల వెస్ట్ ఇండియా కంపెనీ, ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంకో ఫోటో పంపిస్తా. ఆ రోజు రాజులందరూ సామంతరాలు వెళ్ళి కింగ్ జార్జ్ చక్రవర్తి, క్వీన్ మేరీ ఇద్దరు 1911 వచ్చి 12లో ఢిల్లీ దర్బార్ పెట్టారు. ఏనుగులు గిన్నెలు వేసుకుని దగ్గర వెళ్ళలేదు, దూరం వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో రైల్లోనో దేంట్లో వెళ్ళారండి. అక్కడికి వెళ్తే వాళ్ళు వెళ్ళి ఎంత వినయంగా ఉంగారు, అంతకన్నా దారుణమైన పొజిషన్ తీసుకెళ్లారు. బానిసల పోటీ పెట్టారు. బానిసలు ఎవరు నెగితే మనకేంటి, ఏ బానిసలు మన కాళ్ళ దగ్గరికి వస్తాడనే ఒక దౌర్భాగ్యం చాలా బాధగా ఉంది. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో 2000 సంవత్సరాల చరిత్ర ఆంధ్ర శాతవాహనులు తొడగొట్టారా, మీసం మెల్లేశారా, కరవాలం చేతపుతారా? బొంబాయి కూడా ఆంధ్ర శాతవాహనులు దాంట్లో క్రీస్తు పూర్వం 170 నుంచి ఆంధ్ర శాతవాహనం దాంట్లో ఉండేది. ప్రస్తుతం బొంబాయి అంటే అప్పుడు 7 దీవుల సమాహారం, చిన్నది. ఎప్పుడు ఆ తర్వాత అప్పుడు వెళ్ళి గుజరాత్ నుంచి చేయించి వచ్చాడు గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, ముందు కానీ తర్వాత కానీ. మన వెళ్ళి 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంధ్ర కోట్లింగాల అంటే కరీంనగర్ పక్కన కోట్లింగాల నుంచి కానీ దాని కట్టంగా విజయ పక్కన వెళ్ళిన ఆంధ్ర శాతవాహనుల శౌర్యం ప్రతాపం ఇవాళ తీసుకెళ్లి ఢిల్లీ పాఠశాల దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే కొత్త రాడిపోతుంది మనిషి. ఇవాళ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 20 సీట్లు వస్తారని ముందర పెడితే, ఇప్పుడు మిగతా వాళ్ళు పెడితే కనీసం హక్కులు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, నేను అనేది మీ సర్వే అడిగారు, నేను చెప్తాను చెప్పాల్సిన ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్ ప్రజల అంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్
ప్రజల రక్త త్యాగంతో తర్పణంతో ఏర్పడిన ఫ్యాక్టరీ అది. దాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడుకుని ఉత్తర భారతీయ జనతా పార్టీ పాదుషాల దగ్గర తలక తాకట్టు పెడితే ఎంత దౌర్భాగ్య స్థితి ఇంక రాలేదని చెప్తే, ఇంత దౌర్భాగ్య స్థితి తెలుగు జాతి 2000 సంవత్సరాల చేతితో ఇంత బానిసత్వం ఇంకెప్పుడు చూడలేదు. నేను పొత్తు పెట్టుకోవద్దని అన్న, నేను పరోక్ష పొత్తు పెట్టుకున్నాడు ఆయన, ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నారు. మాట వరకు ఇవాళైతే ఎవరు నెగ్గుతారో వాళ్ళతో పట్టుంటారు, మిగతా వాళ్ళు జైలు వేయటం వాళ్ళకి అలవాటండి, బెదిరించుకుంటాం. అధికారంలోకి వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా మాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన వినే పరిస్థితి ఉందా లేదంటే? ఆయన ఫస్ట్ చేస్తున్నప్పుడు ఏముంది, మా దేశం దృష్టిలో పెట్టి చేస్తారన్నారు. ఆయన సంగతి వదిలేసేయండి. ఆయన మంచి వ్యక్తి. ఆయన రాంగ్ ట్రాక్లు దిక్కుమాల సలహాదారుల చేతిలో పడి ఢిల్లీ పాఠశాల దగ్గర తలకాయ తాకట్టు పెట్టి, తలకాయ నేను కాళ్ళ దగ్గర పెట్టాను, నేను వాళ్ళ దగ్గర వాళ్ళు 10 నిమిషాలు ఉంచేశాను, చేవాట్లు తిన్నాను అనే పరిస్థితి తీసుకొచ్చారు దమ్మున్న కళ్యాణ్ బాబు గారు. సత్య ప్రజలకు న్యాయం చేయాలన్న దృక్పథం ఉన్న కళ్యాణ్ బాబు గారిని ఈ దిక్కుమాల సలహాదారులు తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర పెట్టేస్తే నాకు గుండె గాయపడిందండి. తెలుగు జాతి ఆయన ఒక్కడే వ్యక్తి కాదు, డెఫినెట్ గా ఇక్కడ నాయకుల్లో ఒక నాయకుల్లో ఒక నాయకుడు. తెలుగు జాతి అంతా నిలబడి పాచిపోయిన లడ్డూలని దుర్మార్గంగా ఇండియా ఫ్రమ్ యువర్ విసినిటీ అని గట్టిగా మాట్లాడి లడెంగ అని మంచిది. ఆయన మాట్లాడిన 7 సంవత్సరాల తర్వాత ఇంకా ద్రోహాలు, నమ్మక ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి దాంట్లో ద్రోహం చేస్తే ఇంకా తొక్కి పడేశారు రాష్ట్రాన్ని. ఇంకా నేనేం చేయాలండి? అందువల్ల నేను ఇల్లు అలగ్గానే పండుగ అవ్వలేదు. ఓవరాల్ చూసుకుంటే సార్, ఇప్పుడు అధికారంలోకి రావడం అయితే పక్కా మీకున్న ఇన్ఫర్మేషన్ ఇవాళ అధికారంలో ఉంది. తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ మతాన్ని వాడుకుందామని చూసింది, ఆంధ్రప్రదేశ్ సక్సెస్ కాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే జరగబోయేది కూడా చెప్తాను మీకు, తర్వాత అడుగుతారు మీరు, నేను జరగబోయే చెప్తా. ఒకవేళ కూటమి గనక 100 స్థానాలతో 105తో 120తో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకులతో సహా అందరూ బీజేపీ కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ చాలా ఒకటి ముందర ఆ పార్టీని నామాత్రం చేసేస్తారు, వైసీపీని నామాత్రం చేసేస్తారు. వాళ్ళకి చేతిలో ఉన్న పక్షి అండి. చంద్రబాబు నాయుడు గారికి కొన్ని భయపడ్డారు, ఈయన చాలా చాణిక్యుడు, కష్టంగా ఉంది. ఒకప్పుడు చెక్కలు చంద్రబాబు నాయుడు చెక్కలు తిప్పిన వ్యక్తి. దేశ రాజకీయాల్లో 96లో ఎవరేమనుకున్న సత్యం ఇది. ఇవాళ వాళ్ళు చూశారు చంద్రబాబు నాయుడు గారు చెక్కలు 99లో ఆయన లేకపోతే మన భిక్షకు గారు ఆధారపడ్డాం. ఆయన అపాయింట్మెంట్ అని అడిగితేనే మోడీ గారు తిరస్కరించిన వ్యక్తి ఈయన చంద్రబాబు, మనం ఉంచకూడదు అనుకున్నారు. అందుకనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఈయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారు వీళ్ళు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 30 సీట్లతో యూపీఏ నిలబెట్టిందని తెలుసు కదా వీళ్ళకి. అందువల్ల ఇవాళ ముక్కలు చెక్కలు చేశారు. రంజిత్ రెడ్డి గారు వెళ్ళినా, రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా, ఇవాళ మిథున్ రెడ్డి గారు వెళ్ళిన పరిస్థితి దేహి 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 అనే పరిస్థితి, గుజరాతీ పాఠశాల దగ్గర కూర్చోవాల్సిన ఓ దౌర్భాగ్య పరిస్థితి లేదని నేను అడుగుతున్నాను. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎవరిని దగ్గటం అయిపోయింది. రేపొద్దున్న ఆ పార్టీని కావాలంటే నాసరి జైలు పెడతారు ఆయన కూడా. నేను అందుకే చెప్పాను, 2019లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టి ఐవీఆర్ కృష్ణారావు గారు ఆడిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ కార్యాలయం దగ్గర ధర్నా, తన కార్యాలయం తను పాలించే సెక్రటరీని ధర్నా చేసే సిచ్యువేషన్ కూడా తీసుకెళ్ళిపోయారా, మీరు ఇబ్బంది పడతారు అని ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని గమనించమని చెప్పి కోరాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఇప్పుడు ఆనందపడితే రేపొద్దున నా దగ్గర బ్లాక్ అండ్ వైట్లో మీరు సోషల్ మీడియాలో ఉందండి, రేపొద్దున మీకు ఇదే పరిస్థితి 5 సంవత్సరాలు వస్తే ఏం చేస్తానండి. వాళ్ళు వచ్చింది ఆ రోజు భ్రష్టాచార ప్రభుత్వాన్ని మోడీ గారు వచ్చి క్యా హై మేరా సే కిస్మే సీనియర్ హై ఏ చంద్రబాబు నాయుడు, ఈ అవినీతిలో సీనియరా, బెడ్ల మెట్టుకు సీనియరా, దాంట్లో సీనియరా, ఏకి పడేసి ఇది ఏటీఎం అన్నారు వాళ్ళిద్దరు వచ్చి. ఇవాళ మార్చి ఏ వైకాపా ఏ గహే ఏ భ్రష్టాచారే అవినీతి ఏటీఎం అంటారు. అంటే అది పేరు తీసి ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆటలో పావులుగా మారిపోయిన తెలుగు జాతిలో భాగమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంత బానిసత్వానికి నేర్చిన ఈ నాయకులు మాత్రం నేను హర్షించట్లేదు. డెఫినెట్ గా ఏదో రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 ఎంపీ స్థానాలు బీజేపీ. బానిసలు లాగా ఉంటుందా కాదా మీరు చెప్పండి నాకు. గుజరాత్ లో ఉన్న ఎమ్మెల్యేలో ద్రౌపది ముర్ము గారికి ఓటేయకుండా నిలబడి ఉన్నారు. ఒక్క క్యాండిడేట్ ఉన్న పవన్ కుమార్ చామింగ్ లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా 20 సంవత్సరాలు ఉన్న అందరినీ వేసేసారు. 14 మంది ఒక్కడే మిగిలిన నిలబడి ఉన్నాడే. చేత కాక చావు చచ్చి 175 మంది ఎమ్మెల్యేలు, మొత్తం మంది 36 మంది ఎంపీలు తలకాయలు ఉడ్డి అక్కడికి వెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర మొక్కి బానిసలుగా ప్రవర్తించారు లేదా మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. మేజర్ మీడియాలు మరి ఎందుకని మా వాయిస్ నా దక్కర్లేదు, స్వతంత్ర వ్యక్తుల వాయిస్ ఎందుకు వినిపించట్లేదు తెలియదు. తెలుగు జాతి అంతా బానిసల జాతి అనుకుంటున్నారా? విత్ డ్యూ రెస్పెక్ట్ ద మై లాట్.
ఐ ప్రే దట్ దే హావ్ టు చేంజ్ అని. సరే, ఇప్పుడు మీరు అంటున్నట్టు కూటమి ఎట్లా అయినా సరే అధికారంలోకి వస్తుంటే అంటే ఒక ఛాన్స్ ఉంది, అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడానికి ఛాన్స్ మునిగిపోయింది. కానీ 1978 ఎన్నికలు మీకు తెలుసో లేదో, 78 ఎన్నికల్లో అవుదొడ గుర్తు, నాగలపెట్టిన రైతు కేంద్రంలో అధికారంలో ఉంది, కంకి కోడలు, సుత్తి కోడలు, మిగతా అన్ని పక్షాలు చాలా ఉన్నాయి. ఈ టైంలోకి అప్పటికప్పుడు కొత్త పార్టీ పెట్టింది ఒక ఆవిడ అధికారంలో కూడా లేదు, ఢిల్లీలో అసలు ఏమీ లేకుండా ఉంది. ఆవిడ పెడితే అసలు వాహనాలు లేవు, మీ యూట్యూబ్లు లేవు, మీ టీవీలు లేవు, ఏమీ లేవు. ఏం జరిగింది? మేము అక్కడ ఎలక్షన్స్లో మేము ఉన్నాం, టెకెల్మని ఎవరిని పెట్టారు, ఇది ఫోన్ పెడితే ఫోన్, కలజోడిని పెడితే కలజోడిలాగా 170 సీట్లు ఎక్కేసింది. ఆ పార్టీ కొత్తగా వచ్చిన చేయి గుర్తు కూడా ఎవరికి తెలియదు. అప్పుడు టీవీ లేవండి, పేపర్లు కూడా ఏమి ఇచ్చారు, అసలు ఉన్నారో లేదో కూడా తెలియకుండా. పేపర్లు అన్నీ ఎవరి కంట్రోల్ ఉన్నాయి? ముఖ్యమంత్రి జయలలిత వెంకటరావు గారి కంట్రోల్ ఉన్నాయి. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ పైన, అధికారంలో ఉన్న పార్టీ రెడ్డి కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో పార్టీ జనతా పార్టీ, 170 సీట్లు. ఎందుకని? సైలెంట్ ఓటింగ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకతమైన ఓటింగ్ ఉందో అర్బన్ సెంటర్స్ మిగతా చోట అనేక వర్గాలు, చెప్పాను 15 కారణాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు, వీళ్ళు కొత్తగా వచ్చిన డిఎస్సీ లేని కొత్త తరం ఎంత ఉంది. కానీ ఒకే ఒకటి ఏంటంటే, మా గ్రామీణ ప్రాంతాల మహిళలు వేసాను, వాళ్ళు విభిన్నంగా ఆలోచిస్తారని నేను అనుకోను. కానీ డిస్పైట్ దట్ ఒక అద్భుతం జరగాలి తప్పితే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు ఎంతమంది పర్సెంటేజ్ మీరు పాపులేషన్లో మొత్తం లెక్కేసుకుంటే 40 సంవత్సరాల లోపు మహిళలు ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు, 40 సంవత్సరాల మహిళలు. మరి వాళ్ళు ఎందుకు వేస్తారు ఓటింగ్? వాళ్ళకేం రావట్లేదు కదా. చంద్రబాబు గారు పాకెట్ మనీ 15,000 చొప్పున 18,000 సంవత్సరాలకి ఇస్తున్నారు కదా, ఇంకా చాలా ఇస్తున్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు వేస్తారు చెప్పండి? వాళ్ళకేం పెన్షన్ రావట్లేదు కదా, 50-60 ఏళ్ళు పైన వాళ్ళకి వస్తుంది. ఎంతమంది ఉన్నారు పాపులేషన్ రాష్ట్ర? ఎవరు లెక్కలేరా? 45 సంవత్సరాలు నిండిన మహిళలకు 18,000 ఇస్తున్నారు. కొంతమందికి, ఎంతమందికి ఉన్నారు? వాడు ఉన్న దాంట్లో 10% కూడా లేరు. అమ్మఒడి, ఈ చేయూత మిగతా మహిళలకు వస్తున్నాయి కదా అని. అదే నేను ఖచ్చితంగా ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ అండి, అమ్మఒడి 15. కానీ మెజారిటీ వాళ్ళ యూత్ కానీ మిగతా కానీ ఐఎమ్ నాట్, మెజారిటీ ఓట్లు డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పడి ఉంటాయని అంచనా ఉంది. కానీ ఎంత పర్సంటేజ్ కానీ ఓవర్కమ్? అంటే వీళ్ళకి 47 వస్తే వీళ్ళకి 42, మిగతా పార్టీలకి అలా కాదండి. 65-70% మనిషికి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళ ఒక అధికారి గారు చెప్తున్నారంటే వెళ్ళిపోయిన మాకు 95లో వస్తామంటున్నారని. అది చెప్పకపోతే అండి అక్కడ అటెండర్ కూడా మంచినీళ్ళు కూడా టీ కూడా చల్లారిపోయిన టీ ఇస్తాడు. సరే వెళ్ళండి కొత్త క్యాండిడేట్, హలో నా కొత్త వస్తానండి మంత్రి గారు ఎవరు దీని ముందే తట్టుకోలేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం 120 సీట్స్ వస్తాయని చెప్పి వెళ్ళారు. ఆయన తెలిసి ఓడిపోతున్నాను. ఆయనకి అంత ఆలోచన శక్తి లేని కదా, ఆయన కొంచెం ఆలోచన శక్తి ఉన్న వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నాడు నిజంగా. అంగన్వాడీ విషయంలో జయలక్ష్మి గారు మేము చీఫ్ సెక్రటరీ గారితో కొన్ని మంత్రులతో మాట్లాడి న్యాయం చేయండి అంటే, నేను జూలైలో వస్తున్నాను కదా 3,000 ఇస్తాను, కానీ 1,000 రూపాయలు అడహక్కి ఇవ్వండి. నేను వస్తున్నాను జూలైలో, నేను జూలైలో 3,000 పెంచుతాను. విశాఖలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 9 అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారంటే మనిషి ఆయన నమ్ముతున్నారు. బహుశా ఆయన తేడా ఏంటంటే, నేను ఇంకోటి చెప్పాను రోడ్డు పట్టండి, ఆయన పార్టీలో ఉన్న 70% మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అంచనా. ఎందుకంటే అధికారం లేవు. నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందంటే వాలంటీర్ల వల్ల క్యాష్ సర్టిఫికేట్ అన్నీ వచ్చేస్తున్నాయి, ఇంటికి వచ్చేస్తున్నాయి. వీళ్ళు ముందు సార్ నేను ఫోన్ చేస్తాను, ఎంఆర్ఓ లేడు, వాళ్ళు లేరు, రోజు ఇంటి చుట్టూ తిరగాల. ఇప్పుడు తిరిగే పని లేదు. న్యాయం జరిగిందని న్యాయం జరిగింది. కానీ రాజ్యాంగం పెట్టించిన అధికారాలు కొంతనా వాళ్ళకి రావాలి కదా. అది ఎలా చేయాలి? గ్రామ సచివాలయం మీద అధికారం వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళ. కానీ ఒక ఊళ్ళో ఉన్నాయండి కార్పొరేటర్లు పెడితే జనం బెదిరిపోతున్నారండి. కార్పొరేట్లు ఏళ్ళు కట్టినా డబ్బులు అంట, అంతకుముందు అది లేదండి, వీళ్ళు వచ్చిందా చంపేస్తున్నారు అన్నారు. చెప్తాను కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. నా అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడానికి ఛాన్సులని దాదాపుగా 99% ముసిగిపోయింది. ఒకే ఒకటి మహిళల మీద ఆయన ఆధారపడ్డారు. అది కూడా అర్బన్ మహిళలు కాదు, గ్రామీణ ప్రాంత మహిళలు. అర్బన్ సీట్లు 52 ఉన్నాయి. అందుకని గ్రామీణ ప్రాంత మహిళలు ఎన్మాస్గా 50% కాదు 70% ఓట్లు ఇస్తే తప్ప ఆయన అధికారులకు వచ్చి కనపట్లేదు. అది కూడా అసాధ్యం కానీ. అంటే కానీ ఏది రాజకీయాలు ఏది కూడా మీరు రైట్ ఆఫ్ 99% చేయండి, 1% చేయమాకండి. బట్ ఇది వర్కౌట్ అయితే మాత్రం ఇటు మేము గోప్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు అంటారు. ఆ అద్భుతం జరిగితే దేశం మొత్తం చూస్తుంది. ఇంక మొత్తం అందరూ నేను అన్నాను ఆయన పందేరాలు చేశారని నేను అన్నాను. ఇప్పుడు దానికంటే డబుల్ చేస్తున్నారు కదా. అందువల్ల కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. వచ్చే వాళ్ళ ఎన్నికల ప్లాన్ ప్రకారం మతం వర్కౌట్ కదా. చంద్రబాబు నాయుడు వచ్చిన సంవత్సరాల్లో కుల రాజకీయాలు మొదలు పెడతారు నేను అనుకుంటున్నాను. చూడండి ఎలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక్కొక్క పార్టీని ఇక్కడ చేసేసి పక్కన పెట్టేసి ప్రాంతీయ పార్టీలు అనేది అస్తిత్వానికి మూలం. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఉండాలన్నా నేను. లెట్ us వెయిట్ అండ్ సీ.
చూద్దాం సార్. 4వ తారీఖు ఎంతో టైం లేదు. 4వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కానీ అంతిమంగా ఒక్కటి చెప్తున్నాను, దౌర్భాగ్య ఎన్నికలు జరిగినాయి అని అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే, రాష్ట్రం మీద ఇంతకుముందే చెప్పాను, ఎన్నికలు జరిగింది శాడిస్ట్ మీద, సైకో మీద, లేదా ముగ్గురు పిల్లల మీద చర్చలు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రావాల్సిన విభజన హామీలు అది శ్వాస ఏదో వచ్చేసి బోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇంతకుముందు చేశారు కదా, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పెట్టారు 2014 ముగ్గురు కలిసి ఏం చేశారు. అందువల్ల నేను అడిగింది ఆఖరి మేము ఇప్పుడు చెప్పేది దాని మీద చర్చ జరగలేదు, రైతుల సమస్యల మీద చర్చ జరగలేదు, మహిళల సమస్యల మీద చర్చ జరగలేదు, భావితరాలకు ఉపాధి మీద చర్చ జరగలేదు, రాయలసీమ ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధులు ₹1 రాలేదు, నమ్మక ద్రోహం చేసేది కేంద్ర ప్రభుత్వం, దాని మీద చర్చ జరగలేదు, రైల్వే జోన్ మీద చర్చ జరగలేదు, ప్రజల ప్రాణార్థం తెలుగునే కొత్త ప్రభుత్వం అయినా వాటిని ఏమన్నా పరిగణలోకి తీసుకొని మంచి చేసే పరిస్థితి ఉంటుంది. ఏది ఉత్తర భారతీయ జనతా పార్టీ బానిసల ప్రభుత్వం మొన్న జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అనేది నిజం కాదని. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి బానిసలే కదా సార్, మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో ఎవరు బానిసలు ఉన్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బానిస, కేటీఆర్ బానిస, బట్టు విక్రమార్క గారు బానిస, లేదంటే రేవంత్ రెడ్డి గారు బానిస, ఇంకో చాడ వెంకటరెడ్డి గారు బానిస, వీరభద్రం గారు బానిసలు కాదు. ఆత్మగౌరవంతో తమ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో శ్రీకాకుళం సాయుధ పోరాటంలో నిలబడలేవా? అల్లూరు సీతారాంలో త్యాగం లేదా? కోమలం భీముని ఒక స్ఫూర్తిని తెచ్చుకోలేవా? ఉయ్యాలవాడి నరసింహారెడ్డిని తెచ్చుకోలేవా? నిలవుతున్నానండి. కన్నగంటి హనుమంతు లేడా? ఆంధ్రకేశ్వర టంగుటూరు ప్రకాశం మంత్రులు ఆ రోజు కాంగ్రెస్ గాంధీజీ గారిని ఎదిరించి నిలబడ్డ మనిషి, తన హక్కుల కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నిలబడ్డ మనుషులు ఆ చేత కానీ చేవ చచ్చిన జాతిలా బతకాలా? లెట్ us wait and see. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చలసాని గారు.